సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మంత్రులు వివేక్, దామోదర రాజనరసింహ, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహలు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యలతో కలిసి ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం మహిళల ఆర్థిక స్థలంబన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పీడీడీ ఆర్డీఓ జ్యోతి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్, సిడిసి చైర్మన్ రామ్రెడ్డి, ఆత్మ చైర్మన్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ 3,75,22,00,000 రూపాయల చెక్కులు అందుకుంటున్నారు. అమ్మ మీకు శుభమస్తు. తర్వాత బ్యాంకులకి సంబంధించి ప్రోత్సాహంతో ముందడుగు వేసినటువంటి సంగారెడ్డి జిల్లా మరింత ముందడుగు వేయాలని ఈ సంబంధించి రూపాయల చెక్కును సోనాబాయి గారు, తర్వాత ఫాతిమా గారు, గౌరవనీయులు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు రాజనరసింహ గారు మాట్లాడతారు. మీ అందరూ తెలుసు, తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ అందరికీ కూడా రైతులకు గౌరవపతి చేస్తాడు, మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాడు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత మర్చిపోయినాడు. కేవలము ఆయన కుటుంబ సభ్యులు ఎట్లా కరోడ్పతులు కావాలి, ఎట్లా 100 పడకలు ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆ రోజులలో ప్రగతి భవన్ కట్టుకుని మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లలో మీ అందరికీ ఏదైతే హామీ ఇచ్చినారు, ప్రత్యేకంగా మహిళలకు మీకు కరోడ్పతి చేస్తాము, మీ గురించి అనేకమైన స్కీమ్లు తీసుకొస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లులు రావాలి, అర్హత ఉన్న వాళ్ళందరికీ అని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గంకి 3,500 ఇల్లు శాంక్షన్ చేయించడం జరిగింది. చాలా చోట్ల కూడా అందరూ కూడా ఈ ఇల్లులు కట్టుకోవడం ప్రారంభం చేయడం జరిగింది. మీరందరికీ కూడా ఇదే కోరుతున్నాను. ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినారో మళ్ళొక్కసారి మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారని మోసం చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు అయితే మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నారు. ఎవరికైతే రాలేదో ప్రొసీడింగ్స్ మీ అందరికీ కూడా కొంచెం ఓపిక పడండి. అందరికీ కూడా ఇల్లులు లభించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి మీ అందరికీ మరొకసారి భరోసా ఇస్తున్నాను. దాంతో పాటు మహిళలకు మీకు ఇల్లులతో పాటు మీ అందరికీ 200 యూనిట్లు. ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఏదైతే 400 రూపాయలలో గ్యాస్ సిలిండర్ వచ్చిందో మీ అందరికీ కూడా 500 రూపాయలలోనే గ్యాస్ సిలిండర్ ఇవ్వబడుతుంది. మీ అందరికీ మహిళలకు బస్సు ఫ్రీ ట్రావెల్
దాంతోపాటు మహిళలందరికీ కూడా మీరు ఇప్పుడే విన్నట్టు ఈ ఎంటర్ప్రినర్ స్కీమ్స్ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో ఆదర్శ పాఠశాలలు, క్యాంటీన్లు, ఒక 5 నిమిషాలు. కానీ మీ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మాట ఏదైతే చెప్పినారో దాని ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఒక మహిళ ఇప్పుడే చెప్పింది, సార్ నేను మొదలు 1 లక్ష రూపాయలు తీసుకున్నాను, కానీ ఈ రోజు నాకు 20 లక్షల లోన్ కూడా బ్యాంక్ ఇవ్వడానికి రెడీ ఉందని చెప్పి ఆమె చెప్పింది. ఎందుకు చెప్పింది? ఆమె క్రమశిక్షణగా ఆమె లోన్ తీసుకున్న తర్వాత సరిగా ఉపయోగించుకొని సరిగా బిజినెస్ చేసి బ్యాంక్ మళ్ళా లోన్ కట్టేసి మళ్ళా ఎక్కువ లోన్ తీసుకోవడానికి అర్హత వచ్చింది ఆమె. మీరందరూ కూడా మీ గ్రూప్స్ లలో మీరు ఈ దృష్టిలో పెట్టుకొని మేము కూడా సరిగా పనిచేస్తూ మనం కూడా మంచి బిజినెస్ చేస్తూ ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మహిళలందరూ కూడా ఆలోచించారు. మీరు కరోడ్పతిలు అవుతారంటే ఇదే ఒక మార్గం అన్నమాట. మీరందరినీ దృష్టిలో పెట్టుకోండి. ఎట్లా మనం పని చేసి ఇంట్లో ఎట్లా క్రమశిక్షణతో మన పిల్లలను ఎట్లా పెంచుతామో మన బిజినెస్ కూడా అట్లనే పెంచాలని చెప్పి మహిళలకు అందరికీ కూడా ఆలోచన రావాలి. చాలా చోట్ల కూడా ఇంతకు ముందు మహిళలు ఎప్పుడు కూడా ముందుకు రాలేదు. కానీ ఇది ఒక మంచి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఇస్తుంది. ఈ మహిళా లోన్లు తీసుకోవడము, మనకు ఈ ఆదర్శ పాఠశాలలు, పెట్రోల్ బంక్లు, మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు దేశంలో ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ వస్తున్నాయి. ఈ మహిళలకి మనం ఎలక్ట్రిక్ బస్సెస్ ఇస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఒక మంచి విషయం ఇది. బస్సులు కూడా నడిపించే మీరే నడిపించే అవసరం లేదు, కానీ వ్యాపారంగా మీరు బస్సులు తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. ఇంత చక్కటి కార్యక్రమం ఉన్నప్పుడు మహిళలు ఎవరు కూడా చప్పట్లు కొట్టలేరు. ఏమా కొట్లాడలేదు కదా, మంచిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే కొట్టినప్పుడే మాకు అర్థమవుతుంది మహిళలు వింటున్నారు. మీకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందో అందరికీ కూడా లభిస్తుందని చెప్పి ఒక నిదర్శనం అన్నమాట. సో మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మీ అందరికీ కూడా ఆర్థికంగా మంచిగా ఉండాలి, మీరు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చాలా మంది మనం ఉన్న పాషా మైదానంలో యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ డైలీ రేటెడ్ వర్కర్స్ చాలా మంది ఉన్నారు. మన ఇంట్లో కూడా చాలా మంది డైలీ రేటెడ్ వర్కర్స్ ఉన్నారు. 12 సంవత్సరాలు మినిమం వేజెస్ పెంచలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి చర్చించి ఈ మినిమం వేజెస్ కూడా ఎట్లా పెంచాలని చెప్పి ఆలోచన ఉంది. త్వరలోనే ఎవరైతే డైలీ రేటెడ్ వేజెస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వేజెస్ పెంచి మీ అందరికీ లాభం ఉంటుంది. ఎందుకంటే మీ భర్తలు ఎవరైతే డైలీ వేజెస్ వస్తున్నాయో మీరందరికీ కూడా మంచి డైలీ వేజెస్ వచ్చేలాగా మన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ చెబుతూ, ఇప్పుడే మన అంజిరెడ్డి గారు 2-3 సూచనలు ఇచ్చినారు. నేను కూడా వారికి 2-3 సూచనలు ఇస్తాను. ఎందుకంటే చాలా సార్లు వారు కూడా ఒక కోరిక ఉండే, మేము విదేశాల నుంచి పైసలు తీసుకొచ్చిన తర్వాత 15 లక్షలు. ఈనాటి ఇందిరా మహిళా శక్తి సంబరాలు జిల్లాలో మన జిల్లా అధికారికంగా మనము ఈ పండుగ వాతావరణంలో ఈ వేడుకలని మనం జరుపుకుంటున్నాము. ఈ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథిగా మిత్రుడు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రులు వివేక్ గారు, జిల్లా ఎస్పీ గారు, వేదికలకు వచ్చిన 4 ముచ్చట్లు మీకు సంబంధించి నేను ప్రస్తావిస్తాను. గతంలో ఈ చరిత్ర తీసుకుంటే 2000లో మొదలైంది స్వయం సహకార సంఘాలు అనే ఒక ఆలోచన. అంటే సుమారు 25 సంవత్సరాల క్రితము
ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. గ్రామీణ మహిళలు పొదుపు ద్వారా, పొదుపు సంఘాల ద్వారా కాపాయం చేసుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి. దానికి బ్యాంకుతో సహా ఆనాటి ప్రభుత్వాలు రివాల్వింగ్ ఫండ్ అనేది ఒకటి ఇస్తే ఆ రోజు మీరు ₹1 ప్రతి నెల ₹1 ఆ రకంగా జమ చేసుకుంటూ సంఘాలను ఏర్పాటు చేసుకొని బ్యాంకు ద్వారా 5,000 నుంచి 10,000, 12,000 వరకు మీరు రుణము తీసుకొని తిరిగి 30 కిస్తులలో మీరు చెల్లించుకుంటూ ద్వారా దాన్ని వాడుకుంటూ గ్రాంట్ రూపంలో వాడుకుంటూ 2004లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మన ప్రియతమ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పు ఏంటి? పావులా వడ్డీ పథకం అనేది తీసుకొచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మీరు 50,000 కాదు, 1,00,000 కాదు, 5 లక్షల వరకు మీరు రుణం తీసుకోండి. ప్రతి 3 నెలలకు 4 నెలలకు మీరు తిరిగి మీ వడ్డీ పైసలు మీరు చారాగా కట్టండి, భారాన మేము కడతాము అని చెప్పి మాటించి ప్రతి మీటింగ్ లో 3 నెలలకు స్వయంగా ముఖ్యమంత్రి గారే మీకు చెక్కులు అందిస్తుంది. ఆనాడు బీమా పథకాలు, జనశ్రీ బీమా, ఇంకొక బీమా పథకం, దాంతో సహా మండల సమయకు సిఐఎఫ్ కింద 50 లక్షలు 60 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డి గారు. మీరందరూ మర్చిపోయారో గుర్తుందో నాకు తెలియదు, కానీ గుర్తుందా లేదా? సిఐఎఫ్ కింద 50 లక్షలు, 60 లక్షలు, 75 లక్షల రూపాయలు ప్రతి మండలానికి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది, రాజశేఖర రెడ్డి గారు. దాంతో సహా అభయహస్తం కింద మీరు ₹1 చెల్లించండి, మేము ₹1 చెల్లిస్తాము, సంవత్సరానికి ₹365 మీరు చెల్లించండి, సర్కారు ₹365 చెల్లిస్తుంది. రేపు భవిష్యత్తులో మీకు బీమానే కానీ మీకు పెన్షనే కానీ ఆ రూపంలో మీకు పెన్షన్ వస్తుందని చెప్పి మాత్ర పథకాన్ని తీసుకొచ్చినాం, అభయహస్తం అని చెప్పేసి. తర్వాత స్త్రీనిధి వచ్చింది. ఇన్ఛార్జ్ మన కార్మిక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, అలాగే ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ గారు, మరి నాగరికేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రంజిరెడ్డి గారు, మరి ఫహీం గారు, ఇక్కడ ఇచ్చేసిన ప్రతినిధులకి, అలాగే ఈ సభకు హాజరైన మహిళా సోదరులందరూ కూడా నమస్కరిస్తూ, అలాగే పత్రికా విలేకరులకి, మరి ఈరోజు ఇంత సంబరాలు మనం చేసుకుంటున్నాం. ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి మహిళలో కూడా శక్తి అనేది కనిపిస్తుందంటే మరి ఇప్పుడు మన యంత్రాంగం అంతా కూడా చెప్పడం జరిగింది. ప్రతి మహిళ కూడా మన ముఖ్యమంత్రి కోటీశ్వరాలు చేస్తా చెప్పిన రోజు నుంచి మరి మనకు అన్ని కూడా మన కలెక్టర్ ద్వారా రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా ఉండేది మీ అందరికీ తెలుసు. మేము కొన్ని సందర్భాల్లో విలేజ్లలో పోతే మేము పొదుపు కట్టుకోలేకపోతున్నాం, కట్టుకున్నా మాకు వచ్చేది ఏమీ లేదు, ఒదిగేది ఏమీ లేదు, మేము గ్రూప్ నుంచి తప్పించుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ ఒక్కరు కూడా సహకరించే ప్రభుత్వం లేకుండే, మేము ఉన్నామని ధైర్యం ఇచ్చే ప్రభుత్వం లేకుండా. కానీ ఈ రోజుల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి పెద్దపీట వేస్తున్నామంటే మనకున్న తెలివి, మహిళలకి ఏదైనా ముందుగానే పసిగడతారు, ముందుగానే చెప్తారు, ఏం జరగబోయేది అనేది ముందుగా చెప్తారు, చెప్పి దాన్ని అనుసరించే విధంగా మనకు ఆ తెలివి దేవుడిచ్చింది. కూడా మహిళలు మరి చేయగల సత్తా శక్తి ఉందని మనందరికీ తెలుస్తుంది. ఇప్పుడే మరి మన అక్కలు చెల్లెలు చెప్పిండ్రు,
మేము ఏ స్థాయిలో ఉంటే ఈరోజు ఏ స్థాయికి వచ్చినాం అనేది, ఎంత ధైర్యం అనేది వచ్చిందో తెలిసింది. 10,000 వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు 1,00,000 వస్తే ఏ విధంగా ఉంది, మరి ఇంట్లో ఏది కావాలో. ఎవరైతే చనిపోతారో వాళ్ళకి 2 లక్షలు ఆ లోన్ క్లియర్ చేయడానికి కూడా గ్రూప్స్ కి ఆల్మోస్ట్ 75 lakhs కూడా మనకి గవర్నమెంట్ నుంచి మన జిల్లాకి అందజేయడం జరిగింది. ఈరోజు వీటితో పాటు మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ప్రతి ఒక్కరు కూడా మన మహిళా గ్రూప్స్ ద్వారా ఏర్పాటు చేసుకొని జిల్లాలో మనము 26 కోట్లతో వర్క్స్ అనేది ఇప్పటి వరకు టేకప్ చేశాము. అండ్ చాలా మంచిగా మహిళా గ్రూప్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ వర్క్స్ ని కంప్లీట్ చేశారు. ఇవి చూసి మళ్ళీ ఈ మధ్య గవర్నమెంట్ నుంచి కేజీబీవల్లో ఒక 3 కోట్లు, అలానే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో 1 కోటి పైగా ఏవైతే శాంక్షన్ చేశారో ఫండ్స్, ఆ వర్క్స్ అన్ని కూడా మన మహిళా శక్తి గ్రూప్స్ ఏఏపీసీ ద్వారానే చేయాలి అనేది కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. సో ఇట్లా మంచిగా ఒక వర్క్ ఇస్తే అది ఎంత మంచిగా చేస్తున్నారంటే ఇంకా జరిగే అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా మహిళా శక్తి అండ్ మన మహిళా గ్రూప్స్ ద్వారానే చేయాలి అనేది కూడా ఈ మధ్య గవర్నమెంట్ లో అన్ని ప్రోగ్రామ్స్ పాలసీస్ కూడా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ లో కూడా ఇప్పటికీ వాళ్ళకి అనుకున్నప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నెలకి 2.5 లక్షలు అట్లా వస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఈ రోజు చూస్తే నెలకి వాళ్ళు 5 లక్షలు ఇన్కమ్ అనేది వాళ్ళు జనరేట్ చేసుకుంటున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు. అలానే ఇప్పుడు వేరే కాన్స్టిట్యుయెన్సీస్ లో కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడున్న మహిళా గ్రూప్స్ తో కూడా మనము, అలానే మన గ్యాస్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో, ఆయిల్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టైఅప్ చేసుకొని అక్కడ కూడా పెట్రోల్ పంప్స్ కోసం మనం కృషి చేస్తున్నాము. ఇదే కాకుండా జిల్లాలో యూనిఫామ్స్ అన్ని కూడా ఈసారి ఫస్ట్ పేర్ యూనిఫామ్స్ ఆల్మోస్ట్ 80,000 యూనిఫామ్స్ 1000 టైలర్స్ మన జిల్లాలో మహిళా గ్రూప్స్ నుంచి కుట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా అందజేయడం జరిగింది. ఇది అంతా కూడా మన మహిళా శక్తి ఉన్న కృషి, మీరందరూ చేసిన సహాయం అనేది కూడా మీకు తెలియజేస్తున్నాము. అండ్ లాస్ట్ ఇయర్ మీకు ఎంతైతే 2 కోట్ల రూపాయలు మీరందరూ కూడా ఈ యూనిఫామ్స్ కుట్టి సంపాదించారు, ఈసారి కూడా గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రిలీజ్ అయిన వెంటనే అది మీకు రిలీజ్ చేస్తామనేది కూడా తెలియజేస్తున్నాము. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.